బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు కోరమంగళలో దారుణం జరిగింది. పీజీలో ఉంటున్న యువతిని దారుణంగా హతమార్చాడు దుండగుడు. కత్తితో యువతి గొంతు కోసి పరారయ్యాడు నిందితుడు. కాపాడండి మహాప్రభు అంటూ మొరపెట్టుకుంది. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. రూమ్మేట్స్ కూడా పట్టించుకోలేదు. తీవ్ర రక్తస్రావంతో ఘటనా ప్రదేశం నుండి మృతి చెందింది యువతి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే దృశ్యాలు. మృతురాలు బీహార్కు చెందిన యువతిగా గుర్తించారు. ఈ నెల 23న రాత్రి 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పీజీలోకి కత్తితో ప్రవేశించాడు నిందితుడు. రూమ్ డోర్ కొట్టి లోపలికి ప్రవేశించి యువతిపై కత్తితో దాడి చేశాడు. పీజీ 3వ అంతస్తులోని గదిలో ఉంటోంది ఆ యువతి గొంతు కోసి పరారయ్యాడు. నిందితుడు భోపాల్కు చెందిన అభిషేక్ గుర్తించారు పోలీసులు. అభిషేక్ ప్రియురాలికి మృతురాలు కృతికుమారి ఫ్రెండ్. అభిషేక్ ఉద్యోగం చేయడం లేదనే విషయం ప్రియురాలితో గొడవలు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అతనికి దూరంగా ఉంటోంది ప్రియురాలు. అయితే తన ప్రియురాలు దూరం అవడానికి కృతికుమారి కారణమని రగిలిపోయాడు అభిషేక్. అర్ధరాత్రి పీజీలోకి ప్రవేశించి కృతికుమారి గొంతు కోసి పరారయ్యాడు నిందితుడు అభిషేక్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ డేట్ అండ్ టైం మీరు చూడొచ్చు. 23వ తారీఖు 7వ నెల 2024 11 గంటల 14 నిమిషాల ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ మహిళ మీద యువత మీద దారుణంగా అదుగు మీరు చూడొచ్చు. అత్యంత కిరాతకంగా ఇదేనా ప్రేమంటే? ఇప్పుడు ఇదే ప్రశ్న. ప్రేమంటే చంపేయడమేనా? ప్రేమించకపోతే చంపేయడమేనా? కత్తితో గొంతుకోవడమేనా? ఓ మనిషిని ఇంత నిండు ప్రాణం తీసేయడమేనా? ప్రేమ ప్రాణాన్ని బలి తీసుకుంటుందా? ఇది ప్రేమ అంటేనా? దీనేమనాలి? అసలు ప్రేమ అనాలా? ఇదే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. బెంగళూరు కోరమంగళలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అత్యంత కిరాతకమైన ఘటన. దీనికి ప్రేమ అనే పేరు పెట్టి పిలవడం కూడా పాపమే అవుతుంది. పీజీలో ఉంటోంది యువతి. అవును, కత్తితో యువతి గొంతు కోసేసి పరారైపోయాడు నిందితుడు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో ఆ మహిళలు మీరు చూడొచ్చు. ఆ అమ్మాయి పిలుస్తుంది. ఆ యువతి కాపాడండి మహాప్రభు అని పిలుస్తున్నప్పటికీ కూడా అటుగా వచ్చారు, చూశారు. అదిగో మీరు చూడొచ్చు. పైనుంచి ఒక అమ్మాయి, మొత్తం ముగ్గురు చూశారు. కానీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కానీ ఒక అమ్మాయి ఫోన్ చూసి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది, కాల్ చేసే ప్రయత్నం చేస్తోంది. వెంటనే అక్కడ ఎవరైనా తనకి ఆ కేకలు వినిపించినప్పుడు తను కాపాడే ప్రయత్నం చేస్తుంటే కనుక తను బ్రతుకుండేది. అయితే ఆ వ్యక్తి గొంతు కోసి అక్కడి నుంచి పరారైపోయాడు. కానీ అక్కడ మహిళలు వెంటనే అక్కడ హాస్టల్ మేట్స్ మిగతా యువతులందరూ కూడా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశారు. కనీసం ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఇది ఎటువంటి ఘటన అనేది అంశానికి సంబంధించి మాత్రం ఆలోచించాలి. ఇక్కడ మానవత్వం అనే అంశాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కనీసం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని, తనకి రక్తస్రావం జరుగుతోంది, కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడమో, తన దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేయడమో, లేకపోతే ఎందుకంటే అక్కడ మానసికంగా ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడికే తనకి కత్తితో దాడి జరిగింది. అక్కడ యువకుడు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఆమె అదిగో మీరు చూడొచ్చు. మామూలు అసలు ఒక యువతులు ఉన్న, అంటే లేడీస్ హాస్టల్ అయి ఉండొచ్చు, అక్కడికి ఒక జంట ఎలా వెళ్ళగలిగాడు? ఇది కదా క్వశ్చన్ ఇక్కడ. అది ప్రేమ లేకపోతే ఇంకేమైనా? బెంగళూరు కోరమంగళలో దారుణం జరిగింది. పీజీలో ఉంటున్న యువతిని దారుణంగా హతమార్చాడు దుండగుడు. కత్తితో యువతి గొంతు కోసి పరారయ్యాడు నిందితుడు. కాపాడాలంటూ మొరపెట్టుకుంటే అయినా పట్టించుకోలేదు. ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేదు. తీవ్ర రక్తస్రావంతో అక్కడ ఘటనా ప్రదేశం నుండి మృతి చెందింది. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. మిమ్మల్ని కలవరపరచడం మా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగొనే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.